టు మై ఛానల్ వేణు తెలుగు ఎక్స్ప్లోరర్. ఈరోజు మనం ఢిల్లీ ఎక్స్ప్లోర్ అవడానికి వెళ్తున్నాము. ఢిల్లీలో మీకు నేను ఢిల్లీలో ఉన్న విశేషాలన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము. ఇప్పుడు మనకి 2:50కి ఫ్లైట్. సో ఇప్పుడు ఇంకా చెక్ ఇన్ అవుదాం. మెయిన్ గేట్లోంచి చెక్ ఇన్ అయ్యాము. ఇక్కడ కౌంటర్స్ మంది ఇండిగో ఫ్లైట్ కాబట్టి ఫ్లైట్ నెంబర్ A320. అక్కడ వచ్చి మనకు వచ్చి 14:50 ఉంది. ఇంకా టైం ఉంది. సో వెయిట్ చేద్దాం. అంటే కొంచెం ముందుగానే వచ్చేసాం, పర్వాలేదు. టెన్షన్ అయితే ఉంది. ఎయిర్పోర్ట్కి టెన్షన్ ఫ్రీగా రావాలి. సో ఎయిర్పోర్ట్ అయితే మనకి లాబీ ఇట్లా ఉంది. బ్యాగేజ్ అయితే చెక్ ఇన్ అయింది. ఓకేనా మన బోర్డింగ్ పాస్ అయితే వచ్చింది. ఇలాగా గేట్ నెంబర్ 6. గేట్ నెంబర్ 6లోకి వెళ్దాం. అక్కడ మనకి ఎయిర్పోర్ట్ అయితే ఇట్లా ఉంది. సెక్యూరిటీ వాళ్ళు అయితే గమనించారు. సెక్యూరిటీ వాళ్ళు నాకు అవుట్ ఆఫ్ క్యామ్లో నాకు దగ్గరికి వచ్చి ఈ ఏరియాని మీరు షూట్ చేయకూడదు అన్నారు. సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి నేను షూట్ చేయలేదు. షూట్ చేసిన క్లిప్పింగ్ కూడా తీసేసాను. Okay, security measures. That means I have to be responsible. Don't worry. I will delete. లాంగ్ వెయిట్ అయిపోయింది. పర్లేదు, ఎయిర్పోర్ట్లో ఇట్లాగే కూర్చున్నాము. ఇంకా ఎయిర్పోర్ట్లోనే ఉన్నాము. ఎయిర్పోర్ట్లో గన్నవరం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ వచ్చేసేసి 2:50కి 6 గేట్ అని చెప్పారు. ఇంకా అనౌన్స్ చేయలేదు. సో వెయిట్ చేస్తున్నాము. చూద్దాం. ఇక్కడ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. 6 గేట్ దగ్గర. ఇక్కడ మనకి ఇంకా ఫ్లైట్ ఇంకొక 40 మినిట్స్ ఉంటుంది. మేము చాలా తొందరగా వచ్చేసాము. సో చూద్దాం, వెయిట్ చేద్దాం ఎట్లా ఉంటుంది. ల్యాండ్ అయింది. స్మూత్గా లేదు ల్యాండింగ్. ఓకే,
ఢిల్లీ వచ్చేసాం. సో చెక్ ఇన్ బ్యాగేజ్కి నెక్స్ట్ బ్యాగేజ్ తీసుకుని చెక్అవుట్ అవుతుంది. ఇది ఎక్కడ మూసుకుపోయింది కింద. ఓకే, ఇది ఫ్లైట్ వెళ్తుంది. వావ్, మన చెక్కింగ్ లగేజ్ని ఇక్కడ 1 to 9 బెల్ట్స్ ఉన్నాయి. ఆ బెల్ట్స్లో ఏదో ఒక బెల్ట్లోకి వస్తుంది. అయితే అక్కడ మనకి డిస్ప్లే బోర్డులో మన ఫ్లైట్ నెంబరు, మనం ఏ ఊరు నుంచి టేకాఫ్ అయ్యామో ఆ ఎయిర్పోర్ట్ నేమ్ వస్తాయి. దాన్ని బట్టి మన బ్యాగ్ అక్కడికి వస్తుందని మనం గమనించాలి. సో నాది మట్టికి నేను గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయింది కాబట్టి 6 బెల్ట్లోకి వచ్చింది. సో అక్కడి నుంచి నేను బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి చాలా మనకి బయటికి వెళ్ళిన తర్వాత ఎట్లా వెళ్ళాలనే దానికి చాలా ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి, ఇంటికి వెళ్ళడానికి మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఆ డిస్ప్లే బోర్డ్స్లో, ఆ డిస్ప్లే బోర్డ్స్ మీద మనకి ఎక్కడ నుంచి మన కార్ బుక్ చేసుకోవాలి, ఎట్లా ఆటో బుక్ చేసుకోవాలి, మొత్తం ఈ ట్రాన్స్పోర్టేషన్ వివరాలన్నీ దానిలో ఉన్నాయి. సో దాన్ని మనం స్టడీ చేసి మనం చెక్అవుట్ అయిన తర్వాత మన ట్రాన్స్పోర్ట్ అవ్వడం చాలా ఈజీ. ఓకే, బ్యాగ్ తీసుకున్నాం. ఇక మనమైతే ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాము. బ్యాగేజ్ చెక్అవుట్ చేశాను.
చెక్అవుట్ చేసి ఇప్పుడు మనం మీరట్ వెళ్ళాలి. మీరట్ ప్లాన్ ఏంటంటే మనం మెట్రోలో ఆనంద విహార్ వరకు వెళ్ళి ఆనంద విహార్ నుంచి కాశ్మీరీ గేట్ గేట్ దగ్గర మీరట్ బస్సెస్ ఉంటాయి. ట్యాక్సీలో వెళ్తాం అనేది ఓకే, ట్యాక్సీ కాస్ట్లీ అనే కదా, కానీ ఆ ట్యాక్సీ జర్నీ నాకు ఎందుకన్నా ఇష్టం ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు మెట్రో ట్రైన్ని మనం ఆ రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు. అట్లాగే ఆ బస్సు కాశ్మీరీ గేట్ నుంచి మీరట్ వరకు బస్సులో వెళ్దాం. సో వెళ్ళిన తర్వాత మీరట్లో హోటల్లో ఆల్రెడీ చెప్పాం కాబట్టి మనకి రూమ్ అవైలబిలిటీ ఉంది. సో మనం ఈరోజు మనం వెళ్ళేసరికి 8:30, 9 అవుద్ది. వెళ్ళేసరికి 8:30, 9 అవుద్ది. ఈరోజు రెస్ట్ తీసుకోవడం తప్పితే ఇంకా చేసేది ఏం లేదు. సో లెట్స్ గో టు మీరట్. మీరట్ అయితే చేరుకున్నాము. మా ఆనంద విహార్ నుంచి మనం ఆనంద విహార్ వరకు మెట్రోలో వెళ్ళాము. ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ఆనంద విహార్లో మనకి ఏమైందంటే మనకి మీరట్ వాలి ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఎక్కి మనం మీరట్ వచ్చాం, కానీ చాలా లేట్ అయింది. 9:30, 10 అవుతుంది టైం ఇప్పుడు. ఆ టైంలో అసలు నాకు స్టేషన్ నుంచి బయట రంగంలో కన్ఫ్యూజ్ అయిపోయాను. అయితే ఇక్కడ ఛాయ్ అమ్ముతున్న ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని అడిగితే నాకు మంచిగా డైరెక్ట్ చేసింది. ఆటో తనే పిలిపించింది. సో ఆ ఆటో ఎక్కి నేను హోటల్కి చేరుకున్నాను. ఓకే, హోటల్కి అయితే చేరేసాము. హోటల్ బసంత్కి రూము పర్లేదు, బాగానే ఉంది. అంటే ఈ రూమ్ వచ్చేసేసి మనకి 1500 పర్ డే 24 అవర్స్ చెక్అవుట్. సో బాత్రూమ్ కూడా ఉంది, షవర్ సూపర్గా ఉంది. సూపర్గా లేదు, మీడియంగా ఉంది. సో ఓకే, ఇంకా ఫుడ్ అయితే వచ్చింది. ఇండియన్ థాలీ చెప్పిన ఫుడ్ వచ్చేసింది. సో ఇక కొంచెం స్నానం చేసేసి ఫుడ్ తిని పడుకోవడం. రేపు మార్కెట్లోకి వెళ్దాం. మార్కెట్ ఇక్కడ క్రికెట్ మార్కెట్ ఎక్కువ ఉంటుంది. క్రికెట్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అంటే క్రికెట్ ఐటమ్స్, క్రికెట్ బ్యాట్స్. సో ఇక 9:30 అయింది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాను. చూద్దాం ఎలా ఉంటుంది. ఆలూ పరోటా చెప్పాను. అంతకుముందు కూడా ఇక్కడ ఆలూ పరోటా పని ఉంది. ఇప్పుడు చూద్దాం. अच्छा आलू परोठा दो ना, एक है ना भाई साहब, एक है, मुझे एक है, 2 प्लेट नहीं है, 2 पीसेस, एक चाय। क्या नाम है आपका? अर्जुन मैगी। ओके ठीक है। చూద్దాం.
మనం వచ్చిన పని అయితే అయింది. ఇక్కడ మీరట్లో మనకి ప్రపంచవ్యాప్తమైన క్రికెట్ ఇండస్ట్రీ ఉంది. క్రికెట్ బ్యాట్స్, బాల్స్, మన క్రికెట్కి సంబంధించినవన్నీ ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా పంపిస్తారు. సో ఇక్కడ మనం గ్రేషియస్ స్పోర్ట్స్ షాప్లో ఉన్నాము. ఇది सूरजकुंड रोड లో ఉంది. सर बताइए आपका नाम और आपका शॉप का नाम. मेरा नाम भव्य तलवार है. हमारी शॉप ग्रेशियस स्पोर्ट्स के नाम से है, सूरजकुंड रोड पे. और हमारी मेरठ में क्रिकेट का पूरा सारी मतलब फैक्ट्री सारी क्रिकेट की मोस्टली मेरठ में ही है. एलसी से लेकर एसएस तक सारी फैक्ट्री अच्छा, मेरठ में ही है. मेरठ में सबसे बड़ा ये विश्वव्याप्त का है ये इंडस्ट्री, क्रिकेट इंडस्ट्री. सबसे बड़ी इंडस्ट्री मेरठ में है क्रिकेट की. అచ్చా, ఇక్కడ నుంచి మనకి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ బ్యాట్స్, బాల్స్, క్రికెట్కి సంబంధించి పంపిస్తుంటారు. సో మనకి మనం చాలా గర్వించదగ్గ ఇండస్ట్రీ ఇక్కడ ఉంది. సో ఇది మీరట్లో ఉన్న ఒక గొప్ప విషయం అని మనం అనుకోవచ్చు. చూద్దాం ఇప్పుడు ఇక్కడ షాపు. నేను ఫస్ట్ తెలుగు పోయింది, మాత్రం హిందీ పోతా. నేను ఇక్కడ మీరట్ వచ్చిన తర్వాత హోటల్ బసంత్, మీరట్లో నేను హోటల్ బసంత్లో ఉన్నాను. ఈ హోటల్లో అంతకుముందు వచ్చారు ఒకసారి, ఇప్పుడు వచ్చాను. చాలా ఫ్రెండ్లీ హోటల్, చాలా వెరీ గుడ్ మేనేజర్. आपका शुभ नाम? रिजवान खान. रिजवान खान जी, बोलिए आपके होटल आपकी तरफ बोलिए थोड़ा सा. It's located in Meerut. Okay. In a sports city, sports market here. Yeah. Very famous market. Yeah. The goods exports here all over India. अभी मैं बोलता हूँ. We have 54 rooms. Very neat and clean. And food is very nice. Homely made. साउथ इंडिया से आ गया तो इसको सही से देखिएगा. हाँ, South. साउथ से. The people come from Chennai, चेन्नई. Hyderabad, Andhra Pradesh, everywhere. Yeah. All over. Kerala. Yeah, all over India. ఆల్ ఓవర్ ఇండియా. Because it is in sport market. ఇతను ఏం చెప్తారంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇక్కడ దగ్గరకు వస్తుంటారంట. ఇక్కడ వచ్చినప్పుడు చాలా ఫ్రెండ్లీగా వీళ్ళు రెస్పెక్ట్ చేస్తుంటారు. సో సౌత్ ఇండియా నుంచి ఎవరు వచ్చినా సరే నేను అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్లీజ్ కమ్ అండ్ స్టే హియర్. Hotel Basant होटल बसंत and restaurant. आपका पूरा होटल बसंत. And restaurant. My name Rizwan Khan. Thank you. నేను వీళ్ళ హోటల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్లీజ్ కాంటాక్ట్. మీరు కనుక మీరట్ వచ్చేటప్పుడు ఈ హోటల్లో హ్యాపీగా ఉండొచ్చు. అయితే మనకి రెస్టారెంట్ కూడా ఉంది. రెస్టారెంట్లో నేను థాలీ తిన్నాను. థాలీ అన్నిటికీ బ్రహ్మాండంగా నాకు బాగా సూట్ అయింది. సో మార్నింగ్ టీ మటుకి మనకి చాలా రిఫ్రెష్, మార్నింగ్ టీ బాగుంటుంది. సో మీరట్ వచ్చినప్పుడు ఈ హోటల్లో స్టే చేయండి. थैंक यू. मैंने इधर कह लिया बसंत में बहुत अच्छा है. ये लोग तो बहुत प्रेम से देखा है मुझे. अगर ये सूरजकुंड का रोड में है. आपका नाम क्या है? विकास सर. हाँ, विकास मेरे साथ है. बहुत अच्छा लगता है ये मेरा लिए. तो कैब बुक कर लिया रैपिड में, तो आ जाएंगे वो. अगला बार भी मैं इधर ही ठहरूँगा आके. आप सबको बहुत बहुत धन्यवाद और नया साल का मुबारक. तो सर के सब्सक्राइब करिए यूट्यूब चैनल. हाँ, बहुत अच्छे हैं सर. हाँ, यूट्यूब चैनल है मेरा.
बाय बाय बोलो तो गाइस अभी मैंने हमसे लिया चाय हाँ। सेकंड टाइम आए हमारे चाय पीने। तो अंकल आपको हमारी चाय कैसी लगी? कैसा अच्छा चाय अच्छा रहेगा इसलिए मेरे दूर के आया जरूर तो जाने वाला गाइस चाय पीने दोबारा आए हमारे क्योंकि हमारी चाय अच्छी लगी। तो आप लोग भी आइएगा मेरठ साउथ मेट्रो स्टेशन के जस्ट नीचे कृष्णा कॉफी हाउस। ओके थैंक ओके यू गाइस डन। हाँ अंकल का बाय बाय बोलो बाय अंकल। या थैंक यू